ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఊడగ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ప్రేక్షకులందరికీ శుభ సోమవారం. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం స్టోరీ చెప్పుకుందాం ఈరోజు? సోమవారం, సోమావతి అమావాస్య. చాలా గొప్ప అమావాస్య కదా. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేటువంటి అమావాస్య సోమవారం నాడు వస్తుంది కాబట్టి విశేషం ఈశ్వరుడికి. సో ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక యువకుడు 25 ఏళ్ళు ఉంటాయి. తండ్రి లేడు, తల్లి చదివించింది. మొత్తానికి ఆ ఊర్లో ఉన్నంత వరకు 10th క్లాస్ వరకు పాస్ అయ్యి చదువుకున్నాడు. అమ్మకి ఆసరాగా ఉండాలి, ఆ పని ఈ పని చేస్తూ అమ్మని చక్కగా చూసుకుంటున్నాడు. ఏ పని దొరికితే ఆ పని. 10th క్లాస్ చదువుకున్నాను, ఈ పని చేయకూడదు, లేకపోతే ఈ పని అలా ఏం లేదు. కట్టెలు కొట్టడానికి వెళ్ళేవాడు. కట్టెలు కొట్టిన తర్వాత అవి తీసుకొచ్చి ఆ షాపులో ఇచ్చి ఆ షాపులో పని చేసేవాడు. ఆ ఇచ్చిన డబ్బులతో ఏమేం కావాలి ఇంటికి తెచ్చుకునేవాడు. దారిలో ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి సహాయం చేసేవాడు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తను సంపాదించిన తల్లి అనేది, ఎరా నువ్వు నానా బాధలు పడి సంపాదిస్తున్నావు, నువ్వేమైనా ఆఫీసర్ జాబ్ చేస్తున్నావా, లేకపోతే మనకేమైనా వ్యాపారాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, ఏదో కష్టపడతావు పొద్దు నుంచి రాత్రి దాకా. ఆ కష్టపడిన దాంట్లో దాదాపు సగం డబ్బు నీ దాన ధర్మాలకి సేవలకి సరిపోతున్నాయి. ఇలా అయితే మనకి ఏదైనా కష్టం వస్తే మనల్ని ఎవడు చూస్తాడు అంటే కొడుకు చెప్తాడమ్మా, మనకి కష్టం వాళ్ళకి కష్టం అని కాదు, కష్టం ఎవరికైనా కష్టమే. నాకు ఆకలి వేస్తే నేను ఆగలేను. ఆకలితో ఉన్నవాడు మన ముందు కనిపిస్తుంటే చూస్తూ ఎలా వచ్చేస్తాం. ఎవరిదైనా కష్టమే. ఇప్పుడు మనం ఆ కష్టంలో ఉన్నాడని చూస్తే భగవంతుడు రేపు మనకు కష్టం వస్తే చూడకపోతే పోనీ మనమే చూసుకుందాం అని చెప్పేసి అంటాడు. సరే ఇలాగ జరుగుతుంటుంది. ఒకరోజు దారెమ్మట వస్తూ ఉంటే ఎవరో తుప్పల్లో ఒక వ్యక్తి పడిపోయి ఉంటాడు. బతికున్నాడో చనిపోయాడో తెలియదు. చూద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్తే ఊపిరుంది, ఒళ్ళంతా గాయాలు, బాగా నలిగిపోయింది శరీరం. ముందు తీసుకొచ్చి ఎవరు ముట్టుకోవట్లేదు. ముందు ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చి సపరీలన్నీ చేస్తాడు చక్కగా. అతను ఒక 3-4 రోజులకి నార్మల్ స్థితికి వస్తాడు. తన దగ్గర ఉన్న డబ్బులతో ఆయింట్మెంట్స్ తెచ్చి, ఆయిల్స్ తెచ్చి, మర్దనాలు చేసి, రకరకాలుగా చేస్తే మొత్తానికి ఓ 3-4 రోజులకి తేరుకుంటాడు. తేరుకున్న తర్వాత అప్పుడు చూసుకుంటాడు. చూసి అడుగుతాడు, నేను ఎవరో తెలుసా అని. లేదు, తెలీదు. నువ్వు మామూలుగా ఒక మనిషివి, కష్టంలో ఉన్నావు, ఇదే తెలుసు నాకు. నేను ఎవరో తెలియకుండా చేసావంటే తెలియాల్సిన అవసరం ఏముంది ఇందులో? మీరు ఒక మనిషి, కష్టంలో ఉన్నారు, సాయం చేశాను. చాలా గొప్ప వ్యక్తివయ్యా నువ్వు. నేను ఎవరు తెలియకుండా ఇన్ని రోజులు చేశానంటున్నావు నా కోసం. నాకు ఇప్పుడు స్పృహ వచ్చింది. సో నేను ఫలానా పెద్ద కంపెనీకి, ఇక్కడ ఈ ఊర్లో ఉన్న పెద్ద కంపెనీకి నేను అధిపతిని, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి నేను అధిపతిని. సో ఏమీ ఆశించకుండా చేయడం చాలా అరుదుగా ఉంటారు. సో నీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తాను. ఈ పూరి గుడిసెలో ఉండడం ఎందుకు, అమ్మతో చూస్తున్నాను నువ్వు ఎంత మంచివాడు, ఈ పూరి గుడిసెలో ఉండడం ఎందుకు, ఓ బంగ్లా అది ఏర్పాటు చేస్తాను, నా ప్రాణాలు కాపాడే, ఇంతకంటే ఏముంటుంది, చక్కగా అందులో ఉండంటే నాకు ఏమీ అవసరం లేదండి, మా అమ్మతో ఇందులో ఉండడమే నాకు ఆనందం. నేను కష్టపడి మా అమ్మని పెంచుకుంటే సుఖం, కానీ ఎవరో ఇచ్చిన దాంతో మా అమ్మని పోషించడం, నేను పెరగడం నాకు అవసరం లేదని చెప్తాడు. నీ వ్యక్తిత్వం కూడా చాలా బాగుంది. సరే నువ్వు నాతో ఇప్పుడే బయలుదేరి, తర్వాత రమ్మంటే నువ్వు రావు, ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్తానని చెప్పి మేనేజర్ బాధ్యతలు 10th క్లాస్ చదివినాను నేను. 10th క్లాస్ నేను ఏం చేయగలుగుతానండి మేనేజర్ అంటే? ఇక్కడ కావాల్సింది చదువు కాదు, నీకు కావాల్సిన అన్ని గుణాలు ఉన్నాయి, నీలో కావాల్సిన అన్నీ ఉన్నాయి. నీలాంటి వాడు ఉంటేనే సంస్థలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి తనకి మేనేజర్ బాధ్యతలు అప్పచెప్పి తన ప్రాణాలు కాపాడాడు కదా. మన చాలా తక్కువ కాలంలో తన నిజాయితీతో, తన గొప్పతనంతో, తన నాలెడ్జ్తో ఆ కంపెనీని మరింత పెద్దది తీసుకొచ్చాడు. ఆఖరికి ఆ కంపెనీలో భాగస్వామిగా మారాడు. తను ఎవరో ఇల్లు ధర్మంగా ఇచ్చేది కాదు, తనే ఊరంతా లంకంత ఇల్లు కట్టుకొని చక్కగా తల్లి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. అంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయి, ఖచ్చితంగా భగవంతుడు నిన్ను కూడా చూస్తాడు. మంచి కర్మలు చేసే వాళ్ళతో ఎప్పుడూ దేవుడు తోడుంటాడు. చెడు కర్మలు కాదు, మంచి కర్మలు చేయి, ఆ కర్మ యొక్క ఫలితం నీకు ఖచ్చితంగా భగవంతుడు కూడా అదే చెప్తాడు. కర్మ చేయి, ఫలితం నేను ఇస్తాను. ఆ కర్మ ఎటువంటిది అయి ఉండాలి? మంచి కర్మ అయి ఉండాలి. చెడు కర్మలు చేస్తే అలాగే ఉంటుంది. కాబట్టి మంచి కర్మలు చేయి, మంచి ఫలితాలు వస్తాయి. నీ మనసు మంచిదైతే నీ భవిష్యత్తు బాగుంటుంది. అంతే. రైట్ గురుగారు, బాగుంది స్టోరీ. కాల్స్ చూద్దాం. హలో, నమస్కారం అండి. అమ్మా నమస్కారం, మీ పేరమ్మా?
మా పేరు లక్ష్మీదేవండి. మా అబ్బాయి గారితో అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమస్కారం గురువు గారు. మేము పదాలకు నమస్కారాలు గురువు గారు. అమ్మా ఎవరి కోసం అడుగుతున్నారమ్మా? మా అబ్బాయి గురించి గురువు గారు. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? 2003 గురువు గారు. 2003 అక్టోబర్ 16 నైట్ తెల్లవారితే 17 గురువు గారు. రాత్రి 12:30 జన్మించారు గురువు గారు. అబ్బాయి అమ్మా ఇది గురువారం నాడు రాత్రి తెల్లవారితే శుక్రవారం. అమ్మా వినిపిస్తోందా? వినిపిస్తుంది గురువు గారు. ఇది గురువారం నాడు రాత్రి తెల్లవారితే శుక్రవారం. అవును గురువు గారు. అబ్బాయికి ఎలా ఉంటుంది గురువు గారు? అబ్బాయి ఉద్యోగపరంగా ఇది సప్తమి కృష్ణపక్షము బహుళ సప్తమి. ఇది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. చక్కగా ఎలా ఉంటుందని అడగక్కర్లేదమ్మా. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. రుద్రాక్ష అంటే స్వయం ఈశ్వర స్వరూపం. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాయి. శుభం. ఎలాంటి నియమాలు లేవు. మరో కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి అమ్మా మీ పేరు? నా పేరు గౌరవ్ అండి. మాట్లాడండి గురువు గారితో. హలో నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 3వ తారీఖు 12వ నెల 1990. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవును సార్, అవును. తెల్లవారుజాము 4:20 పుట్టింది. ఎంతమంది పిల్లలు మీకు? ఆయన ముక్కితే కానీ పౌర్ణమి గడియలు వచ్చాక పుట్టింది. క్యాలెండర్లో చతుర్దశి చూపిస్తోంది కానీ అవును పౌర్ణమి గడియలు వచ్చినాయి అప్పటికి. ఇది వృషభ రాశి. అమ్మాయికి ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా జాబ్ కన్ఫర్మ్ అయింది బాంబేలోన. నెక్స్ట్ వీక్ పోతారు. అబ్బాయి ఏమైనా చేస్తోందా? అమ్మాయి ఏం చేస్తారు? అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు. ఒక్క రుద్రాక్ష చెప్తాను అమ్మాయికి, వీలైతే వెయ్యండి. ఒకే ఒక్క రుద్రాక్ష, 9 ముఖాలు. అమ్మాయి జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్. నవముఖి, ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి, దోషాలు నివారించి, రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేయండి. శరీరానికి తాకే విధంగా. ఆ ఫలితం ఒక అద్భుతం. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం చాలా బాగుంటుంది. శుభం. ఓకే, సోమవారం మాకు చూపించే అరుదైన రుద్రాక్ష గురుగారు. ఇది కూడా మనం ఇంతవరకు చూపించలేదు. ఒక హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒక ప్రత్యేక ప్రాంతంలో ఆవిర్భవించే ఈ రుద్రాక్ష. పైన శివుడు పార్వతులా? శివపార్వతులు లాకెట్. ఇది శివపార్వతులు కలిసి ఉండేది. బాగుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి, అంటే చూడ్డానికి కూడా రుద్రాక్ష దగ్గర నుంచి ఉపరితలం చూస్తే మామూలు రుద్రాక్షలకి భిన్నంగా, అంటే సృష్టిలో రుద్రాక్షల మీద అక్కడక్కడ ఓంకారాలు మనం గమనిస్తూ ఉంటాం. ఇక ఇది మించుమించుగా అది ఆ ఫార్మేట్ లో తయారవుద్ది అనమాట. అన్ని ఓంకారాలతో తయారైతే ఎలా ఉంటుందో పైన ఉపరితలం అలా ఉంటుంది. ఒకే ముఖం ఉంటుంది. అత్యంత అరుదైన వాటిల్లో ఇది ఒక అద్భుతమైన రుద్రాక్ష. కింద ఓంకారము, మధ్యలో నామము, పైన శివపార్వతులు బంగారు లాకెట్లో మంచి రుద్రాక్ష. ఇది ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి.
ఇది ఫస్ట్ టైం మనం చూపిస్తున్నాం. అంత చిన్న దాంట్లోనే ఇద్దరి ముఖాలు బాగా నీట్ గా చెక్కడం అవును. జరిగింది. రుద్రాక్ష కూడా కొంచెం మామూలుగా అయితే కొంచెం పెద్దదే, ఈ వన్ముఖిలో ఈ సైజు దొరకడం కష్టం. ఓకే, సో మంచి రుద్రాక్ష అయితే ఈ ఇంత మంచి రోజు చూడడం జరిగింది. చూసిన వాళ్ళందరూ కూడా ధన్యులు. ఓకే గురుగారు, ధన్యవాదాలు. కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు. రామశేష్ బాబు అండి. ఓకే, మాట్లాడండి గురుగారితో. బాబు గారు. రామశేష్ బాబు గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. శివాయ నమః. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? నాకేమండి ఫస్ట్ క్లాస్. 11వ తారీఖు అండి, 5వ నెల. 11వ తారీఖు 5వ నెల 68 సంవత్సరం అండి. 68. 68 అండి. ఉదయం 7:05 అండి. పిల్లలు ఎంతమంది అండి? 3 అమ్మాయిలండి. మీరు శనివారం పుట్టినట్టు తెలుసా? అవునండి, శనివారం స్వాతి నక్షత్రం. ఏం చేస్తున్నారు మీరు? నేను వచ్చిన స్కూటర్ మెకానిక్ అండి. అది కొంచెం రోడ్డు. అది శనివారము పౌర్ణమి అండి. అది శనివారము పౌర్ణమి, తులారాశి, స్వాతి నక్షత్రము. శనివారము పౌర్ణమి, తులారాశి, స్వాతి నక్షత్రము, 4వ పాదము. సో పిల్లలండి లైన్లో ఉన్నారా? లైన్లో ఉన్నానండి. పిల్లలు ఏం చేస్తున్నారు? ఒక అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయిందండి, మ్యారేజ్ అయిపోయిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఒక మంచి కాంబినేషన్ ఉపయోగపడేది చెప్తాను. అవకాశం ఉంటే ఇవి ధరించే ప్రయత్నం చేయండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి 10 ముఖాలు, ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఒకవేళ 3 కుదరకపోతే ఒక్కటే వేయండి. వచ్చిన తర్వాత మార్పు మాత్రం మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు. ఓకే గురుగారు, సో ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అన్ని విషయాలు మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా ఎంత మంచి విషయాలు మంచి చేస్తున్నప్పటికీ మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా బాధలు కలుగుతూ ఉంటాయి. భగవంతుడు ఎప్పుడు కూడా మంచి వాళ్ళనే తీసుకుపోతూ ఉంటాడు. చెడ్డవాళ్ళు మాత్రం బాగానే సంపాదిస్తున్నారు, వాళ్ళు బాగానే ఉంటుంటారు. ఇదే ప్రశ్న పార్వతీదేవి శివుణ్ణి అడిగిందంట. నాదా, కష్టాలన్నీ మంచి వాళ్ళకే, ఇంకెక్కడ దైవత్వం? మంచి వాళ్ళకే కష్టాలు, చెడ్డవాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అంటే లేదు, నీ ఆలోచన తప్పు. ఒకసారి నీకు ప్రాక్టికల్గా చెప్పడానికి మన ఇద్దరం భూలోకానికి వెళదాం. భూలోకానికి వెళ్ళి అలా తిరిగి వద్దాం, ప్రాక్టికల్గా చూద్దాం ఏం జరుగుతుందో అని వచ్చి అలా తిరిగిన తర్వాత ఇక్కడ మనం మానవుల్లాగే ఉందాం, ఒక మామూలు మానవుల్లాగా. నేను వండుకోవడానికి కావలసిన సరుకులు తీసుకొస్తాను, నువ్వు పొయ్యి అది ఏర్పాటు చేయి, 3 రాళ్ళు తీసుకో, ఈ లోపు నేను ఇంటికి కావాల్సిన సరుకులు తెస్తాను, మనం మామూలుగానే ఉందాం అంటే అలాగే అని చెప్పేసి ఆమె మొత్తానికి 3 రాళ్ళు పార్వతీదేవి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఈశ్వరుడు వచ్చాడు. తెచ్చావా అంటే తీసుకొచ్చాను. ఎక్కడి నుంచి తెచ్చావు అంటే అదే ఒక పాడుబడిపోయిన ఇల్లు ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చాను. నువ్వు వెళుతున్నప్పుడు ఒక మంచి ఇల్లు కనబడుతుంది కదా, చాలా పోష్గా కొత్త ఇల్లు, మరి అక్కడి నుంచి తీసుకోలేదేమి అని అడిగాడు. సో ఆ ఇల్లు చూస్తే నాకు ఎందుకనో అక్కడి నుంచి తీయాలనిపించలేదు, ఓ పాడుపడిపోయింది, కొంచెం ముందుకు వెళితే పాడుపడిపోయింది ఉంది, అక్కడి నుంచి తీసుకున్నాను. మీరు సామాన్ ఏం తెచ్చారు వండడానికంటే ఏం అక్కర్లేదు, నీకు చెప్పడానికి నిన్ను పంపించాను, మనకి ఏ సామాన్లు అవసరం లేదు, మనం పైకి పోయి తిందాం. ఇప్పుడు విషయం ఏమిటంటే ఇంత బాగా ఆలోచించే నువ్వు కూడా, దైవత్వాన్ని కలిగి ఉన్న నువ్వు కూడా కావలసిన తీసుకోవడానికి వెళ్ళినప్పుడు బాగా ఇంటి జోలికి పోలేదు, పాడైపోయిన ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చావు అంటే సత్కర్మలతో వచ్చినటువంటి ఫలాన్ని ఎవరూ పాడు చేయలేరు. సత్కర్మలతో ఉన్న ఫలాన్ని ఎవరూ పాడు చేయలేరు. అది ఎలా పడితే అలా వచ్చింది, అలాగే ఉంటుంది అస్తవ్యస్తంగా, దాన్ని అందరూ ముట్టుకుంటారు. కాబట్టి నువ్వేమీ కంగారు పడక్కర్లేదు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది,
కేవలం అపోహ మాత్రమే. వాళ్ళకి కష్టాలు వచ్చినా అది మంచి తీసుకోవడం కోసమే, ఇంకా ప్రయోజనం కలిగించుకోవడం కోసమే. అంతేగాని సత్కర్మలతో వచ్చే సంపదని భగవంతుడు కూడా టచ్ చేయలేడు. వాళ్ళకి ఏమీ కాదు అని చెప్పడం, ప్రాక్టికల్గా చెప్పడం కోసమే నిన్ను తీసుకొచ్చా. కాబట్టి మంచి వాళ్ళకి ఎప్పుడూ చెడు జరగదు, కేవలం అలా అనుకుంటారంతే. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. అది మీరు అన్నట్టు ఏ త్రేతాయుగమో ఏ ద్వాపర యుగమో అయి ఉంటుంది గురుగారు. ఇప్పుడు కలికాలం కదా గురుగారు. చెడు తాత్కాలికమే, చెడు తాత్కాలికమే, అంతిమంగా ఉండేది మంచే. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలోంచి రిలీఫ్ కోరుకుంటాం, ఫలితం వస్తుంది ఖచ్చితంగా. కష్టం లేకుండా ఇప్పుడు ధీరూభాయ్ అంబానీ కూడా కష్టం లేకుండా ఆ స్థాయికి రాలేదు. ఎంత కష్టపడితే అంత పైకి వస్తారు, ఎంత కంఫర్ట్ జోన్ లో ఉంటే అంత సోమరులుగా తయారవుతారు. కష్టం చేస్తేనే పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర నిండనంటాడు కార్ల్ మార్క్స్. కష్టపడితేనే, సంఘర్షిస్తేనే ఫలితాలు వస్తాయి. సంఘర్షించుకుని ఇంట్లో పడుకుంటే ఏమి రాదు. అలా అని కష్టం కోరుకోమని కాదు, కష్టానికి భయపడక్కర్లేదు. కష్టం ఒత్తి చేతులతో రాదు, ఒక అవకాశం తీసుకొస్తుంది. అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా నువ్వు ముందు వరుసలో ఉంటావు. ఏ కష్టం లేకపోతే ఏమి బాగోదు. రోజు వెలుగులో ఉంటే నచ్చదు, చీకటి తెలిస్తేనే వెలుగు గొప్పతనం తెలుస్తుంది కదా. సో కాబట్టి అది ఉండాలి, ఇది ఉండాలి. మనకి అది గొప్పతనం తెలియాలి అంటే, కష్టం గొప్పతనం తెలియాలి అంటే అప్పుడప్పుడు కష్టం పడాలి, బలం తెలియాలి అంటే దెబ్బ తగలాలి అంతే. కాల్స్ చూద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమేష్ అండి. మాట్లాడండి గురుగారితో. రమేష్ గారు. రమేష్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ సార్. సార్ నాది పోయినసారి నక్షత్రం తప్పు చెప్పారు సార్, ఒకసారి మళ్ళీ చెప్తామని. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 12/7/1978 సార్, ఉదయం 4 గంటలకి. ఎప్పుడు మాట్లాడారు మీరు నాతో? లాస్ట్ వీక్ సార్. లాస్ట్ వీకా? ఉత్తర పాల్గొన నక్షత్రం. లాస్ట్ వీక్ మాట్లాడానా? ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/7/1978 క్లియర్ గా వినండి. 12/7/1978 ఉదయం 4 గంటలు. 78 కదా? వివరంగా చెప్తాను, ఆగండి. ఇది బుధవారం ఉదయం అండి. క్లియర్ గా వినండి, మళ్ళీ చెప్తాను. లైన్ లో ఉన్నారా? లైన్ లో ఉన్నాయి. అది బుధవారం నాడండి. అవునవును సార్. ఇది అష్టమి రోజు, శుద్ధ అష్టమి. ఇది కన్యా రాశి, ఉత్తర పల్గొని నక్షత్రము. మీరు ఉదయం 11:30 దాటితే ఇది అస్థా నక్షత్రము, కన్యా రాశి. 11:30 లోపు అయితే ఇది ఉత్తర పల్గొని, ఉత్తరా నక్షత్రం. వింటున్నారా? ఉదయం 4 గంటలు. అట్లయితే ఉత్తర పాల్గొని. ఉత్తర పల్గొని, ఉత్తర అన్న ఉత్తర పల్గొని అన్న ఒకటే. 11:30 అయితే అనేది అస్థా నక్షత్రము, కన్యా రాశి. రైట్. ఖచ్చితంగా డీటెయిల్ గా టైంతో సహా చెప్పుంటాను నేను. ఏం వేసుకోమంటారు? రైట్, మీకు అప్పుడు చెప్పుంటాను. 3 రుద్రాక్షలు 7, 10, 1. అప్పుడు చెప్పింది తేడా రాలేదు, ఇది తేడా రాదు. ఈ 3 రుద్రాక్షలు వేసుకోండి, లేకపోతే ఏదన్నా 1 వేసుకోండి. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను అదే చెప్తాను. అంటే 2 × 2 4 ఎవరు చూసినా. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు మానవ తప్పిదాలు, హ్యూమన్ ఎర్రర్స్ అని కొన్ని ఉంటాయి. మనం తప్పు చేయము అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. భగవంతుడు కూడా దానికి అతీతుడేం కాదు. ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి, జరగమని నేను చెప్పను, నేనేం దేవుడిని కాదు. నా ప్రయత్నం నేను చేస్తాను, తప్పు లేకుండా చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. సో అందులో ఇక్కడ ఏమిటంటే మనం వెనక్కి తిరిగి చూసుకోవడానికి కూడా అవకాశం ఉండదు లైవ్ లో. అవును, టైం ఉండదు. రైట్, అలా వేసుకోండి, బాగుంటుంది. 3 రుద్రాక్షలు. క్యాంప్స్ గురుగారు ఈ వారం విశాఖపట్నం గురువారం నాడు విశాఖపట్నంలో ఉంటాను. సో మీరు అక్కడ నన్ను ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. వేరు ఫోన్లోంచి, వీటిలోంచి రకరకాల పేర్లు నమోదు చేయించకండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నెక్స్ట్ నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు మళ్ళీ కలవచ్చు. ఒక్కొక్క పేరు మాత్రమే విశాఖపట్నంలో మీరు నమోదు చేయించండి. అలాగే హైదరాబాద్లో అన్ని రోజులు హైదరాబాద్లో శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్లోనే ఉంటాను, ఒక్క గురువారం తప్ప. సో నన్ను కలవడానికి హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఇది అన్ని ప్రాంతాల్లో ఉంటుంది.
మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడికి వెళ్ళినా మా వాడు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు విశాఖపట్నంలో నన్ను కలవాలనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్తే నాకు ఇవ్వండి. నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయం. సమయం ఇస్తే బాగా చేయగలనన్న నమ్మకం నాకు చాలా బాగా ఉంది. నేను చేయగలను. ఓకే గురుగారు, ఇక ఈ మధ్య మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది, కరంగలి మాల గురించి గురుగారు. కరంగలి మాల ఒక దిష్టి దోషాలకి మంచిదే. అది అన్నిటికీ సర్వరోగ నివారణ అయితే కాదు. అది ఇంతకు ముందు నేను చాలా సందర్భాల్లో రుద్రాక్షలాగా కాదు, రుద్రాక్షలాగా కాదు, రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపం. వేసుకోండి మంచిదే. ఇప్పుడు అంటే ఈ సెలబ్రిటీస్ అందరూ వేసుకుంటున్నారు కాబట్టి ఎలా వెరికింది అదేదో చాలా వేసుకోండి మంచిది. దైవికమైన సంపద ఎప్పుడూ మంచిది. ఇది మనం ఈ మధ్య మళ్ళీ అప్పుడు కరోనాలో మనం చూసాం, ఈ యూట్యూబ్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు అది తాగితే కరోనా దగ్గరికి రాదు. ఇది యూట్యూబ్ లో డాక్టర్లు ఎక్కువైపోయారు, యూట్యూబ్ డాక్టర్స్. యూట్యూబ్ యూనివర్సిటీ చాలా ప్రమాదం. మళ్ళీ రుద్రాక్షలకి కరంగలి మాలకి ఇలా తయారయ్యారు. అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారో, ఏం చెప్తున్నారో, అసలు వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉందో, ఏబిసిడీలు వచ్చో, ఇలాంటి ఈ ప్రభావం జనం మీద చూపించే వాళ్ళకి ఏమి తెలియదు అన్న విషయం ఈ యూట్యూబ్ లో చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు, కొత్త వాళ్ళకి. అది నిజమని నమ్మే ప్రమాదం ఉంది. ఎంత దారుణంగా ఒక అతను అయితే చెప్తున్నాడు, 150 సంవత్సరాలు చెట్టు పెరిగిన తర్వాత కరంగలి చెట్టు, ఆ మధ్యలో ఒక ఇది వస్తుందంట, అరటి బాధ వచ్చినట్టు, అది ఒక 50 సంవత్సరాలు కూలి కింద పడిపోద్దంట. దాన్ని కరంగలి అంటారంట. దాంట్లోంచి అప్పుడు ఈ పూసలు తీస్తారంట. అసలు ఇది నల్లతమ్మ, బ్లాక్ ఎబో అని ఎక్కడ పడితే అక్కడ ఉంటది. ఇది వేసుకుంటే దిష్టి దోషం అంటే రకరకాలుగా మాయ చేసే ప్రయత్నం. అలా చెబితే ఎవడు కొండ రాడు అని. ఇది వేసుకుంటే దిష్టి దోషాలకి మంచిదే. అది ఒరిజినల్ ఉంటే మంచిదే. మేము అందుకనే ఆ మాలతో పాటు ఎందులోంచేకైతే కట్ చేసామో ఆ కట్ చేసిన పీసు, ఆ వుడ్ పీసు, ఆ చెక్క కూడా జత చేసి పంపిస్తున్నాం. మీరు వేసుకోండి మెడలో, మీ ఇంటి పూజా మందిరంలో ఈ మిగిలిన పీసు పెట్టండి, దిష్టి దోషాలు ఉండవు, నెగిటివ్ ఫోర్సెస్ రావు అని చెప్తున్నాం. సో ఆ వుడ్ చూస్తే ఇది నకిలీ కాదని చెప్పుకోవచ్చు. అనవసరంగా చాలా రకాలు వస్తున్నాయి కాబట్టి ఎలా గుర్తుపట్టాలి గురుగారు? ఏమక్కర్లా, పీస్ చూస్తే ఇంట్లో పెద్దవాళ్ళకి చూపిస్తే చెప్తారు ఇది నల్లతమ్మని. మనకు తెలియకపోతే మన చెక్క పీస్ పంపిస్తాం కదా, దానికి ఏ సర్టిఫికెట్లు అక్కర్లేదు. పైపచ్చి సర్టిఫికెట్లు అంటే ఎవరిస్తారు సర్టిఫికెట్లు? ఏ గవర్నమెంట్ ఇస్తుంది? వీళ్ళే అక్కడ వీళ్ళ పేరు మీద సర్టిఫికెట్లు గుద్దేయడం, చిన్న చిన్న కార్డులు లాంటివి విత్ సర్టిఫికేషన్. ఎవడా సర్టిఫికెట్ ఇచ్చేది? నువ్వే కదా. నువ్వు చెడ్డదని రాస్తావు దాంట్లో, రాయవు కదా. సో కాబట్టి ఇవన్నీ కాదు, వేసుకోండి, అది మంచిది, మంచి ఫలితం అయితే వస్తుంది. కానీ అన్నిటికీ అదే అనుకోక్కర్లేదు. దిష్టి దోషాలకి నలుపు ఎప్పుడూ మంచిదే. మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కదా ఈ సంస్థలో. భారతదేశం అంతా మీరు ఒరిజినల్ ని ఖచ్చితంగా మోసపోకుండా తీసుకునే అవకాశం ఉంది. మీరు ఈ సంస్థ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి. లేదా భారతదేశంలో మీరు ఏ మూల ఉన్నా పంపించమంటే మీరు కొరియర్ ఛార్జెస్ ఇస్తే వాళ్ళు మీ దగ్గర అసలైన రేట్ తీసుకుంటారు. ఆ ఒరిజినల్ విత్ వుడ్ పీస్ తో పంపిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒరిజినల్ వేసుకుంటే అది ఆ ప్రభావం అన్నా ఉంటది. కథలు వినకండి, ఈ కథలు విని ఇది అవ్వకండి. రైట్ గురుగారు, మంచి విషయాలు మాట్లాడుకున్నాం, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888.